హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా సాగుతుంది. రెండో వారం నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ ఇక టాస్క్లపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. టాస్కులలో ఈసారి విచిత్రంగా సాగిస్తున్నాడు బిగ్ బాస్. హౌస్లో ఉన్న సభ్యులని 3 క్లాన్స్గా విభజించి ఆ 3 క్లాన్స్ మధ్య పోటీలు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సీజన్లో నో రేషన్ అంటూ లాంచింగ్ డే రోజు చెప్పిన విషయాన్ని ఈరోజు బయటకు తీసుకువచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టించి ఎవరైతే టాస్క్ గెలుస్తారో వారు తగినన్ని వస్తువులు రేషన్లో నుంచి ఎంచుకొని ఆ క్లాన్ సభ్యులు పంచుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్ తాజాగా. ఇక ఇదిలా ఉంటే తాజాగా రేపటి ప్రోమో ఒకటి విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే ఏ క్లాన్ సభ్యులైతే టాస్క్ గెలుస్తారో వారు ఫుడ్ తినడానికి అర్హులని భావిస్తారని బిగ్ బాస్ చెప్పి ఇందులో భాగంగా మొదటి టాస్క్ అయిన లెమన్ పిజ్జా టాస్క్ను ఇవ్వడం జరిగింది. ఈ లెమన్ పిజ్జా టాస్క్లో శేఖర్ భాష సంచాలకుగా వ్యవహరిస్తున్నట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. లెమన్ పిజ్జా టాస్క్లో ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. లెమన్ని ఒక క్లాన్ మధ్యలో పెట్టేసి ఉంటారు. 3 లెమన్స్ని ఒక క్లాన్ మధ్యలో పద్మవ్యూహం వలె ఒక చక్రాన్ని ఏర్పాటు చేసి అందులో పెట్టి ఉంచారు. అందులో నుంచి కేవలం తాడు సహాయంతో దారి వెంబటి లెమన్స్ని కింద పడేయాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా లెమన్స్ పడితే మళ్ళీ గేమ్ మొదటి నుంచి ఆడాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా 3 క్లాన్స్ కూడా 3 నిమ్మకాయలని సరైన క్రమంలో బయటకు తీసుకురావడానికి తెగ కష్టపడుతున్నారు. ఆ తర్వాత ప్రోమో చివరిలో హౌస్మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నట్టు ప్రోమోలో కనిపిస్తుంది. మొత్తంగా ఈ లెమన్ పిజ్జా టాస్క్ని యష్మి క్లాన్ గెలిచినట్టు ఇప్పటికే అర్థమవుతుంది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.